మీరు నిలబెట్టిన అభ్యర్థి ఒక ఆకు రౌడీ అని కేటీఆర్ అన్నాడు, ఏమంటారు? ఆకురవుడి అని ఆయన అంటుండు. తెలంగాణ ప్రజలు వాళ్ళ ఒక దోపిడి దొంగలు బందిపోట్లు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉంటారు. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో దోసుకుర్రు, ఈ ఫార్ములా రేసింగ్ లో దోసుకుర్రు, లిక్కర్ దందాలలో దందాలు చేసేసి జైలు పాలకు పోయి. కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక యువకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నతో సహకారం తీసుకున్నప్పుడు ఆ కుటుంబం మంచిది. వాళ్ళ నాన్నని టీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు వాళ్ళ నాన్నతోని ఆర్థిక ప్రయోజనం పొందినప్పుడు ఆ కుటుంబం గొప్పది, అద్భుతమైనటువంటి కుటుంబము. పెద్దన్న ఈ టైప్ ఆఫ్ మాట్లాడినటువంటి కేసీఆర్ ఇలా పోటీ చేసి గెలిచే పరిస్థితి వచ్చేసేటప్పటికీ వాళ్ళని దొంగలని ఇంకో ముద్ర వేయటం అనేటువంటిది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. వాడుకోవటం, వదిలేయటం, ఆరోపణలు చేయటం, దండుకోవటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకే డిఎన్ఏలనే ఉన్నది. కాబట్టి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. నియంతృత్వ పాలన, వాళ్ళ దోపిడీ పాలన, వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన, వాళ్ళ గడిల పాలనను బద్దలు కొట్టేసి ఒక ప్రజాపాలనను, ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ప్రజలందరూ నవీన్ పెట్టండి మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. వాళ్ళ ఒపీనియన్ ని తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నవీన్ కు టికెట్ ఇచ్చింది. ప్రజలు గెలిపించుకుంటారు అనేటువంటి వాతావరణం అర్థమైన తర్వాత నవీన్ మీద మాట్లాడటానికి ఆయన ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా చేయలేదు. ఏం చేయాలనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి గుడ్డ కలిసి మీద వేయాలనేటువంటి ఆరోపణ చేస్తా ఉంటారు. ఒకవేళ ఆయనను ఏమన్నా